అమెరికా ఇరాన్ పై అణుబాంబు వేయబోతుందా? అందుకే ప్రళయ భీకరాస్త్రాన్ని పరీక్షించిందా? ఈ అనుమానాలెప్పుడు గల్ఫ్ తీరంలో చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వారం రోజులు దాటడంతో అమెరికా ఓ డూమ్స్డే మిసైల్ టెస్ట్ చేసింది. అణు వార్ హెడ్లను మోసుకు వెళ్లే సామర్థ్యమున్న మినిట్మాన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే 20 రెట్ల ఎక్కువ శక్తి ఉండే న్యూక్లియర్ హెడ్లను మోసుకుపోతోంది. అందుకే ఇప్పుడు న్యూక్లియర్ వార్ భయాలు కలుగుతున్నాయి. అయితే అమెరికా మాత్రం ఇది రొటీన్ గా చేసిన ఓ టెస్ట్ అని ప్రకటించింది. డూమ్స్డే మిసైల్ టెస్ట్ చేసిన అమెరికా మినిట్మాన్ 3 ప్రయోగం దేనికి? ఇరాన్ పై అమెరికా అణ్వస్త్రం ప్రయోగించబోతుందా? 4 రోజుల్లో నరకం చూపిస్తానంటూ చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఇరాన్ పైకి న్యూక్లియర్ వార్ హెడ్లను పంపబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఈ మినిట్మాన్ 3ని ఎందుకు టెస్ట్ చేస్తారంటే తమ అణ్వాయుధాలు అణ్వస్త్ర సామర్థ్యం పూర్తిగా సురక్షితంగా ఉందని, అలాగే ఎలాంటి లోపాలు లేకుండా ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఈ డూమ్స్డే మిసైల్ ప్రయోగం చేపడుతుంటారు. అంతేకాదు అమెరికా వాసులకు తాము పూర్తి భద్రతతో ఉన్నట్లు చెప్పడానికి కూడా ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగం చేపడతారు. ప్రత్యేకించి యుద్ధ సమయాల్లో తమ మిత్ర దేశాలకు భరోసా, అభయం ఇచ్చేందుకు, అలానే ప్రత్యర్థి దేశాలకు తమ పాఠవన్ నిరూపించేందుకు కూడా మినిట్మాన్ 3ని టెస్ట్ చేస్తారు. ఇందులో లిటిల్ మ్యాన్ అంటే హిరోషిమాపై పడిన న్యూక్ బాంబ్ కంటే 20 రెట్లు ఎక్కువ పవర్ ఉన్న వార్ హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. అందుకే ఇరాన్ వార్ నేపథ్యంలో ఈ ప్రయోగంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇరాన్ వార్ ప్రారంభమై దాదాపు వారం రోజులు గడుస్తుండగా ఇప్పుడెందుకు ఈ మిసైల్ టెస్ట్ చేశారంటే దానికి ఉన్న రేంజ్ అలాంటిది. మినిట్మాన్ 3కి ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేయగల పరిధి సొంతం. గంటకు 24,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ మిసైల్ నిర్దేశించిన లక్ష్యం మేరకు యుఎస్ ఆర్మీ స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్ కు చెందిన రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రయోగ ప్రాంతానికి చేరింది. ఆస్ట్రేలియాలోని మార్షల్ ఐలాండ్స్ లో ఈ ప్రయోగ కేంద్రం ఉంది. ప్రయోగం విజయవంతమైన అనంతరం అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అణుయుద్ధానికి దిగాలంటే శత్రు దేశాలు జంకెలా ఈ క్షిపణి సామర్థ్యం ప్రదర్శించామని చెప్పింది. మినిట్మాన్ 3 టెస్ట్ అనేది అప్పటికప్పుడు జరిగేది కూడా కాదు. కొన్ని నెలల పాటు అనేక ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తే కానీ ఈ ప్రయోగం సాధ్యపడదు. మినిట్మాన్ 3 ప్రయోగానికి సంబంధించి ఇంకో ఆశ్చర్యకర విషయం కూడా చెప్పుకోవాలి. ఈ ప్రయోగం ఎప్పుడు చేయాలనుకున్నా దానికి అమెరికా రక్షణ శాఖ ఓ క్యాలెండర్ ముందే డిసైడ్ చేసి పెడుతుంది. కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల ముందు నుంచే దానికి డేట్ ఫిక్స్ చేసి ఉంటారు. అంటే ఈ డూమ్స్డే మిసైల్ ఎప్పుడు ప్రయోగం జరిగినా దానికి కనీసం 6 నెలల ముందు సన్నాహాలు చేయాలి. అలానే ఆ డేట్ కూడా ఓ 3 ఏళ్ల ముందే ఫిక్స్ చేసి ఉంటారని అర్థం చేసుకోవాలి. అమెరికా గతేడాదిలో అంటే 2025లో 2 సార్లు ఈ ప్రయోగం నిర్వహించింది. అలానే 2022లో కూడా 2 సార్లు ఈ ప్రయోగం చేసి అణుదాడుల ముప్పును తప్పించేందుకు అమెరికా ట్రయాడ్ ప్రోగ్రాం చేపట్టగా మొదట ఇది 1970 ప్రాంతంలో ఈ భారీ ఖండాంతర క్షిపణి తయారీ చేపట్టారు. అమెరికా ట్రయాడ్ ప్రోగ్రాం 400 LGM 30G మినిట్మాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించేలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. అయితే ముందు చెప్పినట్లు ప్రతి ప్రయోగానికి షెడ్యూల్ క్యాలెండర్ రెడీగా ఉంటుంది.